బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుంది కల్వకుంట్ల కవిత. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు. అరగంటకు పైగా అతనితో చర్చలు జరిపారు కవిత. అయితే బీఆర్ఎస్ లో అయితే మనకు తెలిసిందే విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ లో కొనసాగుతూ ఉన్నారు. కానీ మాగంటి సునీతకు టికెట్ పై క్లారిటీతో విష్ణులో కూడా అసంతృప్తి తెలుస్తుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డిని కవిత కలవడంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఈ అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. అతనితో మాట్లాడతాం. ఎస్ కిరణ్, అసలు ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అసలు విష్ణువర్ధన్ రెడ్డిని కవిత ఎందుకు కలిశారు? అసలు ఏం చర్చించారు? కౌసల్య, జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఇందాక కలిశారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కేటీఆర్ అనుచరుడిగా ఉన్నారు. కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలో ఉప ఎన్నికల్లో మాగుంట గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. అయితే ఈ టికెట్ పైన అసంతృప్తిగా ఉన్న విష్ణుని కవిత వెళ్లి కలవడం సర్వతా ఆసక్తి రేపుతా ఉంది. అయితే గతంలో ఏదైతే కేటీఆర్ అనుచరుడుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని కవిత పార్టీ నుంచి లేదా కవిత మద్దతుతో అభ్యర్థిగా నిలబడతారా అనేది కూడా చర్చ జరుగుతుంది. వీరిద్దరి మధ్య అరగంట చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వ్యవహారమే చర్చ జరిగి ఉంటుందని సమాచారం. కౌసల్య, అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డినే ఆ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందా? ఇప్పటికీ కూడా కవిత ఎక్కడా పార్టీ అనౌన్స్ చేయలేదు. కేవలం తెలంగాణ జాగృతి సంస్థ పేరు మీదనే ఆమె రాజకీయాలు నడుపుతా ఉంది. పలు సంఘాలను కలుస్తా ఉంది, పలు నేతలను కలుస్తా ఉంది. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వ్యవహారంలోనే విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారని చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ లభించే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకు టికెట్ ఇవ్వాలనే సంప్రదాయం బీఆర్ఎస్ మరోసారి పాటిస్తుంది. అయితే ఇక్కడ గతంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డికి ఆ సీటు లభించలేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేరారు. అయితే ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి సోదరి కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె కూడా టికెట్ ఆశిస్తుంది. విజయారెడ్డి టికెట్ ఆశిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్ ఇంకా అనౌన్స్ కాలేదు. వాళ్ళు బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయితే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలలో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానమే టికెట్ ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కవిత విష్ణువర్ధన్ రెడ్డి కలవడంతో ఏమైనా తెలంగాణ జాగృతి సంస్థ నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయిస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఇదే చర్చ జరిగిందని సమాచారం. కౌసల్య, ఎస్, అయితే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసారు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా. సో మరి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డిని కలవడం తోటి ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ లభించకపోయినా బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని వెళ్లి కవిత కలవడం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటికి వచ్చింది. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ తరఫున రాజకీయాలు నడుపుతా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కలవడంపై సర్వతా ఆసక్తి రేగుతుంది. అందులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా త్వరలో వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యి అన్ని పార్టీలు ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ నుంచి కూడా 3 మంత్రులు కమిటీని వేశారు. ఆ కమిటీ బస్తీల్లో తిరుగుతా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. అయితే ప్రజెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత జూబ్లీ హిల్స్ లో ఉండే విష్ణువర్ధన్ రెడ్డిని ఏదైతే బీఆర్ఎస్ లో ఉండే విష్ణువర్ధన్ రెడ్డి కలవడం కేవలం ఎన్నికల నేపథ్యంలో కలిసిందనే సమాచారం. ఒకవేళ అసంతృప్తితో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కవిత పార్టీ నుంచి ఏదైతే జాగృతి సంస్థ నుంచి ఏమైనా పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ గా ఉంది. ఈ వ్యవహారం పైన ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వ్యవహారం పైన కవిత కలిసినట్టు సమాచారం. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పరంగా కూడా ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు కవిత విష్ణువర్ధన్ ఏదైతే జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కలవడంతో పోటీ చేస్తారా, కవిత ఏమైనా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడుతుందా,
రాబోయే రోజుల్లో కవిత రాజకీయ పార్టీ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆమె బీసీల నేపథ్యంలో బీసీ కోణంలో ఆమె పార్టీ పెడుతుందని కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లో ఉండే విష్ణువర్ధన్ రెడ్డిని కలవడము, కేటీఆర్ అనుచరుడు, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన విష్ణువర్ధన్ రెడ్డి కలవడంతో ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే కవిత విష్ణువర్ధన్ రెడ్డి కలిసినట్టు సమాచారం. ఒకవేళ అసంతృప్తితో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి ఏమైనా కవిత పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? వీరిద్దరి మధ్య అరగంట పైగా చర్చలు నడిచాయి. ఈ చర్చల మీదనే సర్వతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎస్, అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీని ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉందా? ఇప్పటికైతే కవిత ఎక్కడా పార్టీ పెడతానని అనౌన్స్ చేసింది లేదు. కేవలం తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తాను, తెలంగాణ జాగృతి తరపున ప్రశ్నిస్తూ ఉంటాను, తెలంగాణ జాగృతి తరపునే ఆమె పోరాటాలు కొనసాగిస్తున్నానని గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఆమె పార్టీ పడతారా లేదా అనేది మన భవిష్యత్తులో చూడాలి. ఇప్పటి వరకు అయితే ఒకవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఒకవేళ కవిత తరపున పోటీ చేస్తే అప్పుడు ఏదో ఒక పార్టీ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా తెలంగాణ జాగృతి సంస్థనే మరో రాజకీయ పార్టీగా పునర్నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే వీరిద్దరి మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మాత్రమే చర్చ జరిగిందని సమాచారం. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు కవిత. అయితే అరగంటకు పైగా చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్లో కొనసాగుతూనే ఉన్నారు. అయితే మాగంటి సునీతకు టికెట్ పై క్లారిటీతో విష్ణులో కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డిని కవిత కలవడంపై ఇప్పుడు రాజకీయ వర్గంకు కూడా చాలా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు.